'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. యోబు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుండి. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోటు నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడచేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి జలములలో వసించును. మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అది నెరవేర్చును. శిక్ష కొరకే కాని తన భూలోకము కొరకే కాని కృపచేటికే కాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. యోబు ఈ మాటలు ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియునా? మేఘములను తెల్లచేయుటయు పరిపూర్ణ జ్ఞానము కలవాని మహాకార్యములను నీకు తెలియునా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా? పోతపోసిన అద్దమంత దట్టమైన దగ్గు ఆకాశమును ఆయన వ్యాపింపచేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా? మేము ఆయనతో ఏమి పలకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియో తోచకయున్నది. నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావాలనని కోరునా? ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను. గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరుచును. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము కలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగియుందురు. తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడీలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగచేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్చుకొందును.
విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహువు విరగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవులను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది కదా. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికీ పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రియున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం నుండి. అడవిలోని కొండ మేకలు ఈయన కాలము నీకు తెలియనా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకుకొన్ను. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించిన, అది నీ శాలలో నిలిచిన. పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయినా, దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ల ముందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును. రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితిక ద్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే యున్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాస్కారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతినొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును
దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధవాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురున, అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచిన, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున, అది రాతికొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదుకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో ఇక్కడనే అది ఉండును.